రజనీ గారు విన్నారు ఇప్పటి నమస్తే వరకు. అండి. నమస్తే అండి. నాగేశ్వరరావు గారు చెప్పింది విన్నారు. ఏ మాత్రం హోప్ లేదని అంటున్నారు. అసలు ఏంటి ఈ రాష్ట్రంలో మానవ హక్కులు ఉన్నాయా? బ్రతికేటటువంటి స్వేచ్ఛ ఉందా? నిజానికి పోలీసులు ఆ విధంగా చంపడము, పైగా బూడిద కూడా చేసేయడం జరిగిపోతుందా ఎక్కడైనా? నమస్తే సార్. ముఖ్యంగా ముల్లపూడి నాగేశ్వరరావు అన్నని ఎప్పుడు నేను అన్న అని సంబోధిస్తాను సార్. 15 రోజుల క్రితం అనుకుంటా అన్న నాకు ఒక రోజు ఫోన్ చేసి, "అమ్మా ఇలా జరిగింది తల్లి. నా మేనల్లుడిని ఇట్లా చేశారు" అంటే, "అన్నా మరి నాకెందుకు చెప్పలేదన్నా? ఇన్ని రోజులు అన్నా లాకప్ డెత్ చేసినారా? లేకపోతే ఇంకెక్కడైనా దాచినారా?" అంటే, "అమ్మా 15వ తారీఖు కోర్టు వాయిదా ఉందమ్మా. దాని తర్వాత నీకు చెప్పాలని ఆగానమ్మా." అసలు నేను ఒక్కటే అన్నాను సార్. అసలు అంత రిస్కు, అంత డేరు ఏ పోలీస్ ఆఫీసరు చెయ్యడు సార్. హ్మ్. చెయ్యలేడు కూడా. అవును. చాలా ఆశ్చర్యం ఏంటంటే, ముల్లుపూడి నాగేశ్వరరావు గారికి నేను అడిగినాను. అన్నా జన సైనికులు ఉంటారు కదా! పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు కదా! అంశెట్టి వాసు, బాడి శంకర్ చాలా మంది ఉంటారు విజయవాడలో. ఒకసారి మాట్లాడండి అన్నా అంటే, రాధాబాబు వీళ్ళందరితో కూడా నేను అన్నాను సార్. అందరితో చెప్పండి అన్నా అంటే, అన్ని హోప్స్ అయిపోయినాయమ్మా. అందరూ డబ్బులు, సెటిల్మెంట్లు అనే మాట్లాడుతున్నారు. నువ్వైతే గట్టిగా పోరాటం చేస్తావు తల్లి అంటూ నన్ను మాట్లాడినప్పుడు సార్ నాకు కన్నీటి పర్యంతం అయిపోయింది సార్. అంటే ఆయన్ని నమ్ముకున్న వాళ్ళకి ఆయన చెయ్యకపోతే ఎలా సార్? ఎక్కడికి పోతారు సార్? సార్ చిట్ట చివరి పరిస్థితుల్లో శత్రువు ఇంటికి భిక్షాటనకి పోతున్నారు అంటే ఎంత దౌర్భాగ్య దరిద్ర పరిస్థితికి దిగజార్చుకున్నారు సార్ ఈరోజు. ఈరోజు సాక్షిలోన కూర్చునేది. ఆయన జనసేనకి ఎంత కష్టపడ్డారు. నేను పార్టీలోంచి ఇది అంబటి రాంబాబు గారు రాష్ట్రే నేను ఓకే అంటాను గానీ ఇళ్ల మీద దాడి తప్పన్నా అన్నందుకు నేను ఏ పరిస్థితుల్లో ఎదుర్కొన్నానో ఆయనే అనేవాళ్ళు. ఎందుకు అన్నను వదిలి వెళ్ళిపోయింది? ఏమైపోతుంది రజనీ ఆలోచన అని ఇదే ముళ్ళపూడి నాగేశ్వరరావు గారు మాట్లాడేవాళ్ళు. అన్నా నన్ను అడుగుతున్నావు ఏంటన్నా? అన్న 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 అడుగన్నా అంటే ఎక్కడ తల్లి అయిపోయిందమ్మా, బూడిదైపోయాడమ్మా నా బిడ్డ, నా మనవడు, లేకపోతే నా మేనల్లుడు అంటే సార్ మేము చెప్తున్నాను సార్. నాకు ఒక్కటే ఆడపిల్ల సార్. మగ పిల్లవాడు పుడితే, పుత్రుడు పుడితే పున్నామ నరకాల నుంచి బయట పడేస్తాడని ప్రతి తల్లి సార్, ప్రతి తల్లి ఆడపిల్లని కనాలనుకున్న ప్రతి తల్లి ఒక మగబిడ్డ ఉండాలని భగవంతుడిని కోరుకుంటుంది సార్. యాజ్ ఎ మదర్ గా నేను చెప్తున్నా సార్. ఈ రోజు ఇప్పుడు గాదే సాయి కృష్ణ ఒక పెళ్లి కాని వ్యక్తి సార్ చనిపోయినాడు సార్. సార్ పెళ్లి కాని వ్యక్తి చనిపోయినప్పుడు చేసే కర్మకాండాలు ఎలా ఉంటాయో తెలుసా సార్? అలా చెయ్యలేకపోతే ఆ కుటుంబం మొత్తం, ఆ వంశాంకురం మొత్తం ఎంత దుస్థితి పడుతుందో మీకు తెలుసా సార్? పిండ ప్రధానాలు వాల్యూ వాళ్ళకి తెలుసా సార్? కాల్చి బూడిద చేసేస్తారా సార్? కొడితే పొరపాటున చెయ్యి తగిలిందమ్మా, లేకపోతే తగలకూడని చాట తగిలిందమ్మా అని ఆ తల్లి కాళ్ళు పట్టుకుంటే క్షమించదా సార్? మనము రజనీ గారు మీ కెరీర్ లో కానీ నాకు తెలిసినంత వరకు నేను కానీ ఎన్నో లాకప్ డెత్ల గురించి విన్నాము, చూసాము. కానీ లాకప్ డెత్ జరిగిన తరువాత పోలీసులు పొరపాటున చేసిందో, ఉద్దేశపూర్వకంగా చేసిందో, కొన్ని జరిగినప్పుడు లాకప్ డెత్ జరిగింది అంతవరకే చూసాం. కానీ డెడ్ బాడీని మాయం చేయడము, బూడిద చేసేయడం అనేంత వరకు ఎప్పుడు వెళ్ళింది ఎక్కడా చూడలేదు. ఎక్కడి నుంచి వస్తుంది ఈ ధైర్యం? పోలీసు వ్యవస్థకి ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు కల్పిస్తారు? ఈశ్వర్ గారు మీరు లాకప్ డెత్లు ఇంకో రాష్ట్రంలో చూసుంటారు, ఇంకో ఊర్లో చూసుంటారు. విజయవాడ నడిబొడ్డులో కాపోని లాకప్ చేసే దమ్ము ఏ పోలీస్ ఆఫీసర్ కి లేదు సార్. కాపుని టచ్ చేసే దమ్ము విజయవాడ కృష్ణలంకలో చెయ్యగలిగినాడంటే వాడు కూడా కాపోడే కాబట్టి వాడిని రాజకీయ కుట్రకోణంతో దింపారు సార్. సార్ అతను ఏమన్నా తీవ్రవాదుల? నేను రోజు పటమట పోలీస్ స్టేషన్ నుంచి కేరళకి సంబంధించిన ఒక అతను రెడ్ శాండిల్ స్మగ్లర్ తప్పించుకున్నాడంట. మరి అలాగే పాపం సోహెల్ అట తప్పించుకున్నాడట. మాకు అసలు ఈ విషయాన్ని మీడియాలో కూడా చూడలేదు సార్. ఇందాక ఎవరో రిపోర్టర్ హోమ్ మినిస్టర్ అడిగితే నేను మీ సాక్షులను అడిగా, సార్ సోహెల్ అంటే ఎవరు సార్, ఏంటి సార్ ఆ కేసు అని. మీడియాలో కూడా బయటికి రానంత నిర్బంధం చేసినారు. మరి గంజాయి తాగిన వాళ్ళని నిన్నటి రోజు తెనాలిలో రేల కొట్టి పెడతంటే అప్పుడే ప్రశ్నించి ఉండాల్సింది మానవ హక్కులు. అప్పుడు ప్రశ్నించలేకపోయింది. ఈ రోజు లాకప్ డెత్ చేసేసినారంటే మీరు తెలంగాణలో కూడా మీరు చూడరు సార్. ఒక్క యూపీ, ఉత్తరప్రదేశ్ లోనో బీహార్ లోనో చూస్తారు. ఎందుకంటే పోలీసులు పెట్టుకోడు కాదు మేడం, బూడిద చేయడం జరుగుతుంది ఎక్కడైనా. వాళ్ళే దహనం చేయడం, వాళ్ళే తగలబెట్టేయడం కూడా జరుగుతుంది ఎక్కడైనా. జరిగిందా సార్? రాజకీయ కుట్రకోణం కాదు సార్. విజయవాడ నడిబొడ్డులో కాపులు కొట్టుకు సావాలని చేసినటువంటి ఇంటెన్షనల్ కాకపోతే ముల్లపూడి నాగేశ్వరరావు గారి కుటుంబాన్ని, లేకపోతే ఆ ఇంట్లో బిడ్డని టచ్ చేసే దమ్ ఎవరికి లేదు సార్. ఎందుకంటే జనసేనకి వినయ విధేయతగా పనిచేసిన వ్యక్తి ఈ రోజు కూడా ఎందుకు తల్లి ఆ పని చేసినో ప్రశ్నించకుండా, లేకపోతే అన్న అడుగు జాడలు వెళ్ళాలి కదా అని చెప్పే అతను కన్నీటి పర్యంతమై 15 రోజుల క్రితం ఫోన్ చేస్తే చెప్పిన 15వ తారీఖు తర్వాత నువ్వు నన్ను ఆపద్దన్నా, నువ్వు గుర్తుపెట్టుకో, అవతలోడు ఎవడైనా కానీ నువ్వు నన్ను ఆపద్దు, ఏం చేయాలో నాకు తెలుసు అని కూడా నేను అడిగిన. లైవ్ లో ఉన్నారు, అడగండి. రాత్రి 11ంటికి కూడా ఫోన్ చేసిన. అన్న రేపు లిస్ట్ లో ఎంత వచ్చింది, ఐటమ్ నెంబర్ 15 గుర్తొచ్చిందా? 15 తర్వాత మాత్రం నువ్వు నీ అధినాయకుడిని ప్రశ్నించినా నువ్వు మాట్లాడొద్దు అంటే
15 తర్వాత నీ ఇష్టం తల్లి, కోర్టులో ఉంది కాబట్టి న్యాయస్థానాన్ని గౌరవించాను కాబట్టి నేను నీకు మీరు చెప్తున్నాను ఇట్లాంటి కేసులు అని కూడా అనేకం చెప్పారు సార్. చూస్తుంటారు, అనేక పోలీస్ స్టేషన్లు చూస్తుంటారు, అనేక మంది పోలీసుల్ని కూడా చూస్తుంటారు. పోలీసుల వ్యవహార శైలి ఎప్పుడైనా మీకు అనిపించిందే ఈ రకంగా ఉంటుందని? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 నాకు అత్యంత కీలకమైంది. నాగేశ్వరరావు గారు చెప్పినా సరే నాకు ఎక్కడో ఒక 0.1% హోప్ ఉండేది. మీకైనా ఉందా? నాకు ఎందుకంటే పోలీసులు అంత దారుణంగా రాక్షసులా వ్యవహరిస్తారా అని నాకు అనుమానం. ఆ అనుమానంతో ఒక 0.1% ఎక్కడో సాయికృష్ణ ఉండొచ్చు, బ్రతికే ఉండొచ్చు అని అనిపిస్తుంది. సార్ పోలీసుల ధోరణి ఎప్పుడైతే బూడిద అయిపోయిందన్నారో అది యథార్థం. లేకపోతే ఫస్ట్ వాయిదాకే కోర్టులో సబ్మిట్ చేసేవాడు సార్. ఎన్నో మీడియాలో వాయిస్ ఇస్తున్నప్పుడు కూడా చెప్పేసి ఉండేవాళ్ళు సార్. డబ్బులు ఆఫర్లు ఇస్తున్నారు అంటే శవాన్ని కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మరి ఏం చేద్దామని, లేకపోతే తప్పించుకుని వెళ్ళిపోయాడని చెప్దామన్నా, లేకపోతే ఇంకోటన్నా అర్థం కాలేదు సార్. కానీ కాలి బూడిదైపోయాడు. ఇంత రిస్క్ ఏ పోలీసు ఆఫీసరు చేయడు. అది కూడా విజయవాడ కృష్ణలంక నడిబొడ్డులో కాపోడిని చంపే దమ్ము ధైర్యం ఎవరికీ లేదు. ఇది కేవలం రాజకీయ కుట్రకోవడమే. ఒకవేళ ములుపు నాగేశ్వరరావు గారు చెప్పొచ్చు నాగరాజుకి ఈగో ఉందని. ఈగో ఉన్నా సరే పేకల మీదకు తెచ్చుకోరు సార్. అవతల ఏదో రాజకీయ పార్టీ విజయవాడలో లేకపోతే ఈ ఆంధ్రాలో కాపులు కొట్టుకు చావాలి అని ఒక ఇంటెన్షన్ తో చేసింది కాబట్టి ఇలా జరిగింది సార్. మీకు తెలుసు ఈశ్వర్ గారు ఈ మధ్య కాలంలో చాలా మంది నేరగాళ్లు పోతూ పోతూ అవమానంగా చెరువులో దూకి చచ్చిపోయారు. మీరు గుర్తుందండి ఈశ్వర్ గారు? అలాగే పాపం అలాగే ఇతను కూడా గాదె సాయికృష్ణ కూడా చెరువులో దూకి చచ్చిపోయాడని చెప్పినా బాగుండు కదా. ఎందుకు చెప్పలా అంటే దీన్ని ఇలా పోనివ్వకూడదు. ముళ్ళపూడి నాగేశ్వరరావు గారి కుటుంబం మానసిక క్షోభకి అనుభవించాలా, శవాన్ని దొరకనివ్వకూడదు, రోడ్డు మీదకి రావాలా, రచ్చలు చేయాలా, కొట్టుకు చావాలని కుట్రకోణం కాకపోతే ఇలాంటి చేసే ధైర్యం లేదు. నాకు తెలిసి నాగరాజు గారికి ఏదో పొలిటికల్ బంపర్ ఆఫర్ ఉంది కాబట్టి ఉద్యోగాన్ని పణంగా పెట్టి తన సహ కుటుంబకుడిని అతి కిరాతకంగా గోల్డ్ చంపేసి అంత ధైర్యం చేయగలిగినాడు సార్.